సో వెల్కమ్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 కదా. సో మీరు మిస్ అయితే ఫస్ట్ వీడియోని కంటిన్యూగా చూడండి. అసలు హనుమంతుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆగాడు, శివలింగం ఎందుకు పెట్టాల్సిన స్టోరీ మీరు తెలుసుకోండి. తప్పకుండా వీడియో వాచ్ చేయండి. పార్ట్ 1లో ఉంది. ఇదేనండి రామగిరి టెంపుల్, వాలేశ్వర టెంపుల్ అనమాట. ఇది కొలను అనమాట. ఇది నంది అనమాట. ఈ నందిలోంచి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయన్నమాట. ఎలా వస్తున్నాయి ఏం కథ ఇప్పుడు తెలియదు అనమాట. చాలామంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు నీళ్ళు వాటర్ పట్టుకొని వెళ్తుంటారు అనమాట. సో ఇదేనండి కొలను. అది పాత గుడి అనమాట, పురాతనమైంది. అంటే 9వ శతాబ్దంలో పల్లవరాజులు కట్టించారనమాట. అది ఇక్కడ కనిపిస్తున్న గుడి అనమాట. అక్కడ శివలింగం కూడా ఉంది. చాలా మనుగుడి అంటే పాతపడిపోయింది అనమాట. చాలా సంవత్సరాలు ఇప్పుడు రాజుల కాలం అంటేది. ఇక్కడ పైన రామగిరి కదా, అంటే ఆంజనేయ స్వామి శపించాడు కదా, చెరువు కొండలా మారాలండి. సో అదేనండి. అది ఎలా ఉంది ఏం కథ అనేది చూద్దాం రండి. సో మనం ఆ కొండపైకి వెళ్దాం. ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది చూసారు. వాటర్ వస్తూనే ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ పెద్ద రాయి అనమాట. ఆ నుంచి వాటర్ వస్తుంది. అక్కడ ఎవరో వచ్చారన్నమాట. ఆకులోంచి వాటర్ వస్తుంది అనమాట. ఇవి కొంచెం పైకి వెళ్ళాలి మనం. సో ఆంజనేయ స్వామి వల్ల రామగిరి అనే పేరు వచ్చిందనమాట. సో అతను చాలా అదృష్టం కదా. అసలు మనం ఈ గుడికి అంత విశిష్టత ఉన్న విశేషాలు. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాము. ఇక్కడ నేను చూస్తే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పైనుంచి కొండ, అసలు చుట్టుపక్కల గ్రామాలు, పంటలు, పొలాలు, పెద్ద కొండ అది. అసలు అసలు శివలింగం టైప్లో ఉంటుంది ఈ కొండ మొత్తం చూడడానికి. నిజంగానే రామగిరి అని. సో ఆంజనేయ స్వామి వచ్చిన నేల ఇది. సో కాళభైరవ స్వామి. సో అసలు పైన ఇది సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి అరోహర. ఇక్కడ ముందుకెళ్ళి చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏం కదా. అసలు జాగ్రత్త కింద ఉంటాం. ఏమో కూడా మిగిలితే కూడా డౌటే. చూసారా అంత మేఘాల దగ్గరలో ఉంటుంది అసలు భూమి. అయ్యి నా వెనక ఎలా ఉందో చుట్టూ చూస్తాను చూడండి. అసలు ఇది రామగిరి టెంపుల్ ఎలా ఉందో చూడండి. అసలు రామగిరి తప్పకుండా మీరు ఎవరైనా చెన్నైకి వెళ్ళేది ఈ రూట్లో తప్పకుండా రండి. చెన్నైకి 75 కిలోమీటర్లు, తిరుపతికి 58 కిలోమీటర్లు. ఒక్కరోజు మీరు టూరిస్ట్. చాలా గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ. కృష్ణాపురం దగ్గరగా ఉంటుంది ఇది విలేజ్. సత్యడు వేడి వెళ్ళే రూట్ అనమాట చెన్నైకి. అదే చూపించాను కదా, ఇంక దిగుదామండి. సో వెళ్దాం కిందికి. ఇది స్టెప్స్ అండి. అసలు ఎంత బాగుందో చూసేసారు కదా. తప్పకుండా నా వీడియోలు షేర్ చేయండి.
ఈ గుడి గురించి విశిష్టతను అందరికి చెప్పండి. మీరు కూడా తప్పకుండా రండి. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, తాగుదాం కొంచెం ఎలా ఉందో. ఇంకా అంత పెద్ద రాయిలో వాటర్ వస్తున్నాయి అసలు. ఎవరు అసలు ఇలా ప్లేస్ విజిట్ చేయడం వల్ల కూడా టూరిజం కూడా పెరుగుతుంది కదండి. దిగుదాం, జాగ్రత్తగా కిందికి వెళ్ళాలి. ఇది కొండపై నుంచి దిగేప్పుడు వ్యూ అనమాట. అదే అసలు గుడి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ వీడియో యొక్క విశేషాలు ఎలా ఉంది ఏం కథ. సో ఇదేనండి గుడి బయట మన కొలను తామర పువ్వు ఉంటుంది, చాలా బాగుంటుంది అది. మీరు అది నందులోంచి ఎప్పుడు వాటర్ వస్తాయి, ఎలా వస్తున్నాయి కూడా ఇప్పటికీ మిరాకిల్ అసలు. ఆ పాతకాలంలో ఎలా కట్టారో అది దేవుడి మహిమ అసలు. సో ఆంజనేయ స్వామి దాహం ఆడడం, కొలలో నీళ్ళు చూడడం, అది బాలుడని అతనికి విగ్రహం శివలింగం అప్పచెప్పడం, అతను కింద పెట్టడం కాలభైరవ స్వామి. సో అది కొండలాగా తోకలా లాగడం, అది కొండలాగా మారడం. సో ఇదంతా జరిగిన ప్లేస్ అని చెప్తున్నారు మనకి. సో ఎదురుగా ఉంది కొలను, అది వాటర్ చూసారు, అంతా తామర పూలు అసలు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నేను నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఈ గుడికి రావడం అసలు ఎంతో పురాతనమైన గుడి కదా. మీకోసం జూన్ చూపి చూస్తున్న తామర పూలు చూడ ఎంత బాగున్నాయో, తెల్లగా అనిపిస్తున్నాయి అసలు. ఇలాంటి ప్లేస్ రావాలి. 10 ఊళ్ళు 10 విలేజ్లు బాగుంటాయి. మీకోసం అదే వాటర్ కదా, ఆ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను నీళ్ళు ఎలా వస్తున్నాయి అందులో నుంచి. ఇది కొలను అనమాట, చూడండి అసలు వస్తానే ఉన్నాయి వాటర్ అసలు. ఇలాంటి ఇంత బాగుంటుందండి ఈ ప్లేస్. టూరిస్ట్ ప్లేస్కి తప్పకుండా వీకెండ్లో వచ్చి ఒక ఆయన వచ్చి వాటర్ తాగుతూ దండం పెట్టుకుంటున్నాడు అసలు. ఆ నందులోంచి వస్తానే ఉంటాయి అన్నమాట అసలు వాటర్. చాలా ఫేమస్ అండి ఇది. తప్పకుండా రాండి, మీ జన్మ సార్థకం చేసుకోండి. అది రాగి చెట్టు గుడి లోపల. ఒకసారి మీకు వీలాగ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి విషయాల కోసం 10 మంది చెప్పండి. మీరు కూడా ఖాళీగా లేకుండా ఎప్పుడన్నా ఉన్నప్పుడు తప్పకుండా తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడికి ఇలాంటి ప్లేస్లో దగ్గరలో వేసుకోండి. కృష్ణాపురం పుత్తూరు నుంచి చెన్నై హైవేకి ఉంటుంది 58 కిలోమీటర్లు. చాలా పెద్ద గుడి కూడా ఉన్నది ఇక్కడ. టీటీడీ ఆధీనంలో ఉంటుంది, మస్తు అవతారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి, చాలా ఫేమస్. ఈ రూట్లోనే చాలా పెద్ద నారాయణవనం ఇదే రూట్లో వస్తుంది అనమాట. ఒక్కరోజు కూడా మీరు తిరుపతికి వెళ్ళేప్పుడు టూర్ చేసుకుంటే చాలా అద్భుతమైన గుళ్ళు మీరు చూడవచ్చు, పురాతన కాలం ఐటమ్ మిస్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.